నేటి పంచాంగం వివరణ జూలై 21, 2024 ఆదివారం. నేటి ప్రత్యేకత గురు పౌర్ణమి మరియు బోనాలు 3వ ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి మధ్యాహ్నం 3:43 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:04 వరకు, యోగం విష్కంభ రాత్రి 9:07 వరకు, కరణం భవ మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి బాలవ రాత్రి 2:29 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:55 నుండి 5:23 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:57 వరకు. రాహుకాలం సాయంత్రం 5:12 నుండి 6:49 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. అమృతకాలం సాయంత్రం 6:15 నుండి రాత్రి 7:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరచడం ద్వారా మంచి వృద్ధిని పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. దీనితో మీ భవిష్యత్తుకు బాట అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి లాభాలను పొందుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా ప్రాబ్లమ్స్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఈరోజు బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆనందకరమైన శుభయోగం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహయోగం కూడా ఉంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రావలసిన ధనం రెట్టింపు అవుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఆప్తులతో కలహాలు అనేవి తొలగిపోతాయి. ఇక భూ సంబంధిత వివాదాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. రాజీ కుదుర్చుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధువులతో ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది. డబ్బుకైతే ఎలాంటి లోటు ఉండట్లేదు. అలాగే ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. అలాగే భాగస్వాములతో ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి తొలగిపోయి మంచి సఖ్యత కూడా కలుగుతుంది ఈరోజు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒత్తిడులను తొలగించుకొని మంచి పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. కళాకారులు మంచి అవకాశాలను పొందుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ యొక్క విలువను పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధిని పొందుతారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఇక ఎవరైతే వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. పితృ సంబంధిత వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు.
అలాగే వ్యాపారాలలో నూతన పెట్టుబడులను పొందడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు వివాహ నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశిలోని ప్రేయసి ప్రియులు ఒకటవడం తథ్యమవుతుంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఇంట బయట గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. ఇక ప్రతి పని కూడా మీకు ఈరోజు కలిసి వస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో మంచి మార్పులు అనేవి జరుగుతాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి ఏవైతే ఒత్తిడిలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ అనుగ్రహంతో వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఊహించని లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుల వల్ల లాభం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. నూతన వాహన యోగం కనబడుతుంది, గృహయోగం కనబడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు తగినంత లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులు విద్యలో రాణింపు అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనేవి కనబడుతున్నవి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి శ్రీమూలక ధనలాభం అనేది కలుగుతుంది. అంటే తల్లి గారి తరపున కానివ్వండి, భార్య గారి తరపున కానివ్వండి మీకు ధనలాభం అనేది కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలను చేపడతారు. రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య తీరిపోతుంది. ఆప్తులతో సఖ్యత అనేది నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలను ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక రాజకీయ వర్గాల వారికి కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అలాగే జనాకర్షణ అనేది కలుగుతుంది. ముఖ్యంగా మిథున రాశిలోని కళాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగాల వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మంచి లాభాలను గడిస్తారు. ఇక వైద్య రంగం వారు చేసిన సేవలకు గాను మంచి గుర్తింపును పొందుతారు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒక ప్రకటన అనేది ఆకట్టుకుంటుంది. అలాగే మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మిథున రాశి వారు రవిగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే గృహమున కొందరి ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఇతరుల నుండి అవసరానికి సహాయం అనేది అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి ఈరోజు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషం. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు తీర్పులు అనేవి అనుకూలంగా వస్తాయి. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి తగినంత ఆదాయాన్ని పొందుతారు. ఇక సోదరుల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభాన్ని పొందుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈరోజు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి పెట్టడానికి మంచి రోజుగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి జీవితాశయం నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు క్లిష్టమైన అనుకోని నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తమ లక్ష్యాలను సాధిస్తారు. లాభాలు అందుకోవడం కూడా తథ్యమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పై స్థాయి అధికారుల నుండి ఉన్న ఒత్తిడులను తొలగించుకోగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సమయమనే చెప్పవాలి. ఇక కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకోగలరు. వైద్య రంగం వారు ఎవరైతే ఉన్నారో వారు నూతన వైద్యశాలలు నిర్మిస్తారు. అలాగే ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరికతో అర్చన చేయడం, సింధూరంతో అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు తమ కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఆగిపోయిన పనులకు కూడా పూర్వ వైభవం అనేది వస్తుంది. ఇక ధనపరమైన ఇబ్బందులన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనం లేకుండా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. మిత్రులు సోదరులు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో ఈరోజు లోన్స్ లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు అనుకున్న చోటికి బదిలీలను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక సమాజంలో మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి గౌరవం అనేది దక్కుతుంది. విదేశాలలో నివసిస్తున్న వారికి ధనయోగం కూడా కలుగుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు
ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు లభించే ఆదాయం సింహరాశి వారికి సంతృప్తినిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి మంచి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులకు కొంత ఊరట అనేది లభిస్తుంది. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ధనయోగం కూడా కలుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ప్రణాళికలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. ఇక ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అలాగే విదేశీయానం చేయడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక కన్యారాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని కన్యారాశి వారు పొందగలుగుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. అలాగే ఎవరైతే భూ వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి రాజీ అని కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక మొత్తంగా లభించే ఆదాయం ఈరోజు కన్యారాశి వారికి సంతృప్తినిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన భాగస్థుల ద్వారా పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో పదోన్నతులను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగాల వారు, సాంకేతిక రంగాల వారికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నవి. కళాకారులకు మంచి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది మరియు ఊహించని అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు. రాజకీయ రంగాల వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక కన్యారాశి వారు తమ కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రేమ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కన్యారాశిలోని దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది నెలకొంటుంది. ఇక కన్యారాశిలోని విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. కన్యారాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను పొందగలుగుతారు ఈరోజు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో హోదాలు అనేవి పెరుగుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది లభిస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం జరుగుతుంది. కళాకారులు, క్రీడాకారులు మంచి అభివృద్ధిని పొందుతారు. ఇక సినీ రంగం వారికి మంచి వ్యాపార లాభం అనేది లభిస్తుంది.
ఇక ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే తాత్కాలిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పర్మనెంట్ అవ్వడం ఖాయమవుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతం అని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలకు లోటు అనేది ఉండదు. అలాగే తులారాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి ఈరోజు. ఇక అదనపు రాబడి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగాల వారికి చిక్కులు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలను పొందుతారు. ఇక తులారాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు శివాలయంలో అర్చనలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది అధికారుల నుండి ప్రశంసల రూపంలో అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే వృశ్చిక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. రాజకీయ నాయకులకి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నూతనంగా ఈరోజు పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో ఎదురనేది ఉండదు. ఎటువంటి ఖర్చునైనా అధిగమించగలుగుతారు. అలాగే ఆస్తులను సమకూర్చుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగార్థమై ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు ఏవైతే దీర్ఘకాలంగా నడుస్తున్నాయో న్యాయపరమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే భవిష్యత్ అవసరాలకు తదనుగుణంగా కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు ఈరోజు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ ఫలించి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వృశ్చిక రాశిలోని మహిళలు కొన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఈరోజు నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే దైవసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దైవసేవ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు ఫలిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో శ్రమకు అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారికి ఈరోజు
పితృ సంబంధమైన వ్యక్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అతి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. ఇక పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ఆకట్టుకొని కావలసిన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారికి పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఇక సన్నిహితుల నుండి స్నేహితుల నుండి సహాయం అనేది అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి ఇబ్బందినైనా అధిగమించి తమకు కావలసిన పదవిని పొందగలుగుతారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఈరోజు మంచి ఫలితాలు లభించడం వలన ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఎవరైతే మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి విదేశీయానంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి విదేశయానం చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకొని మరింత లాభాలను గడిస్తారు. ఇక ధన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మకర రాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులను పొందుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఈరోజు మకర రాశి వారు ఆత్మీయులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఇక వ్యతిరేక పరిస్థితుల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలను గడిస్తారు. వాహనాలను స్థలాలను కొనుగోలు చేసే వీలుందే. కొన్ని వివాదాలను సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోవడంలో సత్తా చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన ధనం చేతికి అందడం వలన రుణభారాలు తిరిగిపోతాయి. ఇక స్థిరాస్తులలో పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఇంతకాలంగా మకర రాశి వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఉన్నత పోస్టులను కూడా దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధించడం వలన ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి తమ ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మకర రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ఈరోజు పనిచేయగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా బాధపడుతున్న సమస్యల నుండి బయటపడతారు. ఇంట బయట కుంభరాశి వారికి మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను పొందగలుగుతారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక పర్మనెంట్ కాని వారికి ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. అలాగే రాజకీయ నాయకులకు ఉన్నత పదవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక విద్యా లాభం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. ఆ పనులలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు.
అలాగే కుంభరాశి వారి యొక్క నైపుణ్యం అనేది వెలుగులోకి వస్తుంది. పరిస్థితుల ప్రభావంతో ఇబ్బంది పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఎంతటి సమస్యనైనా ఎదిరించే ఆత్మవిశ్వాసం అనేది ఈరోజు మీకు సొంతమవుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కలిసి వస్తాయి. అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక మిత్రులు మీ ఉన్నత స్థితికి కొంత సహాయపడడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను దక్కించుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. రాజకీయవేత్తలు కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యా లాభం అనేది కనిపిస్తుంది. ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారు ఆశించిన మార్పులను పొందగలుగుతారు. ఇక దీర్ఘకాలిక రుణాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటిని ఈరోజు తీర్చగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిని కూడా వేగవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటిని నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా లాభం అనేది కనబడుతుంది. విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్య అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంస్థ నుండి మరొక సంస్థకు మారడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు ఉన్నత స్థాయి పదవి అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ వృద్ధి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగం దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారు విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. మంచి ధనయోగం కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త పరిచయాల వలన లబ్ధి అనేది చేకూరుతుంది. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. సంఘంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపార్థాలు, వైరాలు నెలకొని ఉన్నాయో అవి కూడా సర్దుబాటై మంచి రాజుని కుదుర్చుకొని కలిసిపోతారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి ఉన్నతమైన లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది దక్కుతుంది. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు అనేవి లభిస్తాయి. ఐటీ నిపుణులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకైతే అరుదైన అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.